హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మహేష్ అఫీషియల్ 143. సో ఈరోజు మనం చాలా టేస్టీ అండ్ క్రిస్పీ అయిన బొబ్బరి పప్పు గారెల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీని కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బొబ్బరి పప్పుని మనం గారెలు చేసే కన్నా ముందు ఒక 6-7 గంటల ముందు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా కడిగి నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత ఆ పప్పును మిక్సీ జార్లో వేసి 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా 2 లేదా 3 వెల్లిపాయలు, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి వాటిని కొద్దిగా మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా వీడియోలో చూపించినట్టుగా బరకగా మిక్సీ పట్టి పెట్టుకోండి. మిగిలింది కూడా అలానే మిక్సీ పట్టి పెట్టుకోండి. సో ఇలా పట్టుకున్న దాంట్లో మనం ముందుగా నానబెట్టిన పప్పుని కొద్దిగా తీసి పక్కన పెట్టుకోండి. ఇదంతా మిక్సీ పట్టిన తర్వాత ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం పచ్చిమిర్చి కారం సరిపోదనుకుంటే కొద్దిగా ఎండుమిర్చి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా ఏదైనా శనగపప్పు కానీ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోండి. హోటల్ స్టైల్లో చాలా బాగా వస్తుంది. సో చూడండి, వీడియో వేసిన విధంగా కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకుని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మొత్తాన్ని కలిసే విధంగా ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉండనివ్వాలి. మనం గారెల కోసం ఒక కవర్ వేసి కవర్ పైన ఆయిల్ రుద్దేసి ఇలా చిన్న చిన్న గారెల్లా చేసుకోండి. సో ఇలా వీడియోలో చూపిన విధంగా గారెల్ని చేసుకోండి. ఎంత పెద్ద గారె చేసినా దానికి హోల్ ఉంటేనే దానికి లుక్ ఉంటుంది కదా. సో ఫైనల్గా ఇలా చిన్నగా చేసుకొని వాటికి హోల్స్ పెట్టుకొని ఉన్న పిండిని మొత్తం ఇలానే చిన్న చిన్న గారెల్లా చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ చేసిన గారెల్ని ఆయిల్లో వేసుకోవాలి. సో ఇలా చూడండి, ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. కొద్దిగా ఎర్రగా కాల్చుకోవాలండి. అలా అయితేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి గారెలు. సో చూడండి, మన బొబ్బరిపప్పు గారెలు రెడీ అయిపోయాయి. తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిని నార్మల్గా తినొచ్చు లేదా చట్నీతో కూడా తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.